పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మనము ధ్యానిస్తూ వచ్చిన వరుస ఏంటి జ్ఞాపకముందా? ఎంత? సంఖ్యాకాండము. సరే, సంఖ్యాకాండం తీసుకుందాం. 20వ అధ్యాయం. సంఖ్యాకాండము 20వ అధ్యాయము. మనము మొదటి నుండి 13వ వచనం వరకు చదివాము, ధ్యానించాము. చాలా అద్భుతమైన అనేక సంగతులను దేవుడు మనతో మాట్లాడి హెచ్చరించాడు. నేర్చుకుంటున్నాం. మరి వాటిని మన జీవితాల్లో అన్వయించుకోవాలి. నేర్చుకున్న వాటిని ఏం చేయాలంటే మనము అప్లై చేసుకోవాలి. మనకు విని విడిచిపెట్టడంతో మేలు ఉండదు. మనకు తాత్కాలికంగా కొంత సంతోషం మనకు ఊరట కలుగుతుంది, కానీ మనకు నిజంగా మన భక్తి జీవితంలో ఆనందించాలి అంటే మనం విన్న వాటిని ఒకటైనా మన హృదయంలో భద్రపరుచుకొని సరిచేసుకుంటే ఎంతో ధన్యులమవుతాం. ఎన్నో ప్రసంగాలు మనం వింటాం, ఎన్నో బోధలు వింటాం, ఎంతో వాక్యం ధ్యానిస్తాం. అంతా మంచిది, చేయవలసిందే ఇదంతా. కానీ అప్పుడప్పుడు మనలను మనమే పరీక్షించుకోవాలి. మనకెవరు పరీక్ష పెట్టరు కదా, ఎగ్జామ్స్ ఉన్నాయి మనకు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక ఆఖరి అధ్యాయంలో ఏమన్నాడంటే, మీ విశ్వాసమును మీరే పరీక్షించుకొనుడి అని రాశాడు. మనకు మనమే పరీక్షించుకోవాలి అప్పుడప్పుడు, ఎంత ఎదిగామా, ఎంత మనం నేర్చుకున్నామా అనేది. మంచిది. సమయంలో ముందున్న వాక్య భాగములో కూడా ఒక చిన్న అంశాన్ని మనము ఆలోచన చేద్దాము. 20వ అధ్యాయము సంఖ్యాకాండము 14వ వచనము నుండి 21వ వచనం వరకు ఈ 8 వచనాలు ఉన్నాయి కదా. నేను ఒక్కనే చదివితే మీరు కొందరు మరి అలాగే నిద్రపోయే అవకాశం ఉంటుంది. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదివితే మనం మెలకువగా ఉండి మరి కొంతసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు సిద్ధపరుస్తాడు. నేను ఒక వచనాన్ని చదువుతాను, తర్వాత మీరు ఒక వచనాన్ని చదివి అలాగూ 14 నుండి 21వ వచనం వరకు చదువుకుందాం. మోషే కాదేశు నుండి ఏదోము రాజు నొద్దకు దూతలను పంపి, నీ సహోదరుడగు ఇశ్రాయేలు అడుగునదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తును నీకు తెలిసినదే. మేము యెహోవాకు మొరపెట్టగా ఆయన మా మొరను విని దూతను పంపి ఐగుప్తులో నుండి మమ్మను రప్పించెను. ఇదిగో మేము నీ పొలిమేరల చివర కాదేశు పట్టణములో ఉన్నాము. ఏదోమీయులు, నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అని అతనితో చెప్పగా, అంతటా ఏదోము బహుజనముతోనూ బహుబలముతోనూ బయలుదేరి వారికెదురుగా వచ్చెను.
దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాదయ వాత్సల్యత గల ప్రభువా, పరిశుద్ధుడా, స్తోత్రాలు. తల వంచి మీ నామాన్ని స్తుతిస్తున్నాం. ఇంతవరకు ఆరాధన క్రమమంతటిలో మాకు తోడయున్నావు. మీ ఆత్మచేత మమ్మను బలపరచగా, ఆత్మతో సత్యముతో మిమ్మను ఆరాధించే కృప మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరికొంత సమయం మీ సన్నిధిలో మేముంటుండగా ఈ వాక్య భాగాన్ని మాకు వినిపించినందుకు స్తోత్రాలు. ధ్యానించుటకు సహాయము చేయండి ప్రభువా. మీ పక్షమున నిలిచిన నన్ను మీరు బలపరచండి. మీ నోటికి బూరగా మాత్రమే వాడుకొనండి. మీ మాటలే నా నోటికి అందించి మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందండి. పరిశుద్ధాత్మ ఆధీనములో మమ్ము ఉంచుకొనండి. యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ప్రయాణములో ఉన్నారు కదా, ప్రయాణంలోనే ఉన్నారు. వారు 20వ అధ్యాయము లో ఎక్కడున్నారంటే, సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి అని చూస్తున్నాం. కాదేశులో దిగారు. సీను అరణ్యమే మళ్ళీ, ఎందుకంటే వారు మళ్ళీ వెనుకకు తిరిగారు కదా, మళ్ళీ అదే అరణ్యంలో తిరుగుతూ పోవాలి. ఇప్పుడు కాదేశులో దిగినప్పుడు అక్కడ మిరియాము చనిపోయింది. మిరియాము చనిపోయిన తర్వాత అక్కడ మళ్ళీ వారికి మరొక సమస్య ఏర్పడింది. అదే నీళ్ళ సమస్య. ఇంతకు ముందు ఏర్పడిన సమస్య మళ్ళీ ఏర్పడింది. దేవుడు కృప చూపాడు. కొన్ని సంగతులు అక్కడ మనం ధ్యానించాం. మళ్ళీ వాటిని నేను చెప్పదలుచుకోలేదు. అక్కడ ఆత్మీయులు కొందరు, లోకరీతిగా కొందరు ఉన్న శరీర సంబంధులు కొందరు అనే ఆలోచన మనం చేశాం. మెట్టుకు దేవుడు వారికి నీళ్ళనిచ్చాడు. మోషే, అహరోనులు దేవుని సన్నిధిలో సాగిలపడిన విషయాన్ని మనం ఆలోచించాం. దైవ సన్నిధిలో సాగిలపడితే, ప్రార్థన చేస్తే ఎప్పుడూ 2 విషయాలను మనము అనుభవిస్తాం. ఒకటి, దేవుని మహిమను చూస్తాం, దేవుని మాట మనకు వినబడుతుంది. కానీ ఎప్పుడూ వృధాగా పోదు. ప్రార్థించండి. ప్రతి విషయానికి ప్రార్థించండి. తప్పకుండా దేవుడు తన మహిమను కనుపరుస్తాడు. తన మాటలు మనకు వినిపిస్తాడు. అలాగూ వారు చేయగా దేవుడు వారికి బండలో నుండి నీళ్లు సమృద్ధిగా అనుగ్రహించాడు. వారు ఒక చిన్న పొరపాటు చేశారు. మోషే ఒక చిన్న పొరపాటు, మన దృష్టిలో చాలా చిన్న పొరపాటు అది, కానీ దేవుని దృష్టిలో చాలా పెద్ద తప్పుగా పరిగణించాడు. ఆయన పరిశుద్ధతనే వారు గౌరవించలేదు అన్నాడు. మనకేమో చిన్న మాటే కదా, మాట చెప్తే చేత్తో బండను కొట్టాడు, అదేం పెద్ద తప్ప అని అనుకోవచ్చు. కానీ అక్కడ దేవుడు ఆలోచించింది, దేవునికి కలిగిన అవమానం ఏంటంటే దేవుని పరిశుద్ధతను సన్మానించలేదు వారు. అది వారు చేసిన తప్పు మోషే. కనుక అప్పుడే దేవుడు వెంటనే తన తీర్పు విడుదల చేశాడు. నీవిక ఈ ప్రజలను ఆ దేశానికి తీసుకొని పోవన్నాడు. ఇక్కడే ముగిస్తుంది నీ కాలము అని సెలవియ్యగా, ఈ అధ్యాయం ఆఖరి భాగములో అహరోను చనిపోతాడు. ఆ తర్వాత యోర్దాను దాటక ముందే మోషే కూడా చనిపోతాడు. ఒక చిన్న మాట పొరపాటు ఎంత పెద్ద పరిస్థితిని తీసుకొస్తుందో ఆలోచించండి. దేవుని సన్నిధిలో మనము మాటలను గూర్చి కూడా జాగ్రత్తగా ఉండాలి.
నేను ఎన్నోసార్లు చెప్తాను, ఇక్కడ నిల్చున్నప్పుడు కూడా నిలిచేవారు చాలా భయంతో దేవుని వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని మాత్రమే చెప్పడానికి సిద్ధపడాలి. ఆరాధనలో మాట్లాడేవారు కానీ ఎప్పుడైనా హెచ్చరికకు అవకాశం ఎవరికైనా ఇస్తే వారు కూడా అదే పని చేయాలి. దేవుని మాటలు ఊరికే మనము ఏ విధంగానైనా మాట్లాడొద్దు. చాలా మనకే ప్రమాదం అది. ఇక్కడ చూడండి, దేవుడు మాట చెప్పాడు, మోషే తన మాటను వినిపించాడు, తన ఆలోచనల ప్రకారంగా తాను చేశాడు. ఎంత ప్రమాదం ఎదుర్కొన్నాడు కదా. పైగా ప్రజలకు కూడా చాలా బాధ కలిగించాడు. ద్రోహులారా అన్నాడు. బాధపడ్డారు కదా. ఇలాగే దైవ సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా మనలను మనము సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు కానీ మన యథావిధి మాట్లాడే విధానాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మాటను గూర్చి తీర్పున్నది అన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనములో మనం మాట్లాడే మాటను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నాడు. కనుక మనము జాగ్రత్త పడేది చాలా అవసరం. ఇప్పుడు మనము మరొక అంశానికి వచ్చాం. వీరిప్పుడు ఇక్కడి నుండి బయలుదేరుతారు. మోషే కాదేశు నుండి ముందుకు వెళ్ళాలనే ఆలోచనతో, ఆ ముందుకు వెళ్ళాలంటే ఆ ముందు ఎవరున్నారు? ఏదోము దేశం ఉన్నది. వారిప్పుడు ప్రయాణం చేయాలి ముందుకు. సీను అరణ్యము దాటిపోవాలి, కాదేశు దాటిపోవాలి. దాటిపోవాలంటే ముందు ఏదోము దేశం ఉన్నది. ఆ దేశము గుండా వారు వెళ్ళాలి. వీరెంత జనాంగం చెప్పండి? 20 లక్షల జనాంగం ఉంటుంది దాదాపు. వీరంతా ఆ దేశము నుండి వెళ్ళాలంటే అకస్మాత్తుగా వెళ్తే ప్రమాదమే కదా. ఆ దేశ సంరక్షకులు, ఆ దేశ విజిలెన్స్ అందరూ, లేక ఆ దేశాన్ని పరిపాలకులు, రాజు ఊరుకుంటాడా? వెంటనే యాక్షన్ తీసుకుంటాడు. ఎవరో ఏ జనాంగం వచ్చిందో అనుకొని యుద్ధానికి వచ్చి ఉంటారు, లేక మా దేశాన్ని ఆక్రమించుకోబోతున్నారేమో అనుకుంటారు. కాబట్టి మోషే చాలా చక్కగా ముందుగానే ఆ రాజుకు ఒక దూతను పంపాడు, కబురు పంపాడు. రాజు దగ్గరికి ఒక దూతను పంపి తెలియజేశాడు. అవి మనం చదువుకున్నాం. ఇప్పుడు ఏదోమీయులు ఎవరు? చెప్పండి వెనుక అమ్మా. ఏదోము ఎవరు? గట్టిగా చెప్పాలమ్మా. తెలిస్తే చెప్పాలి, లేకపోతే ఎలాగుంటే తెలియదు. తెలుసు కదా ఏదోము అంటే ఎవరు. మనం మాట్లాడుకున్నాం కదా ఇంతకుముందు, అవన్నీ రివైజ్ చేసుకోవాలి. ఏదోము ఏషావునే ఏదోము కదా. ఈ ఏషావుకు ఇప్పుడు వీరు ఇశ్రాయేలీయులు. ఏదోము, ఏషావు, ఇశ్రాయేలు అంటే యాకోబే కదా. వీరిద్దరూ ఏంటి? అన్నదమ్ములే. మళ్ళీ ఏషావు వంశస్థులంతా ఏదోమీయులు అనబడ్డారు. మళ్ళీ నేను వాక్యాన్ని చూపిస్తాను చూడండి. ఆదికాండం 36వ అధ్యాయం. ఆదికాండము 36వ అధ్యాయం. ఎనిమిదో వచనములో చూస్తే, అప్పుడు ఏషావు షేయూరు మన్యములో నివసించెను. ఏషావు అనగా ఏదోము కదా. 43వ వచనములో చూడండి ఆఖరి మాట, ఏషావు ఏదోమీయులకు మూల పురుషుడు అని రాయబడింది. కనుక ఏషావు అంటే ఏదోము, ఏదోమీయులు అంటే ఏషావు వంశస్థులే. ఇశ్రాయేలీయులు ఎవరు? యాకోబు కుమారులు. యాకోబే ఇశ్రాయేలు. ఏషావే ఏదోము ఎలా పిలువబడ్డాడో యాకోబు ఇశ్రాయేలు అని పిలువబడ్డాడు. కనుక యాకోబు వంశస్థులందరూ ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఏదోమీయుల దేశము గుండా ఇశ్రాయేలీయులు ప్రయాణం చేయాలి.
చూస్తే వారు సహోదరులే. వారి దేశం ఉన్నదని వీరికి ఎంత బాగా అనిపించిందో, అబ్బా మా సహోదరుల దేశమే అనుకుని ఉండొచ్చు. ఇక మాకేం తొందర లేదు, దేవుని కృప. ఈ అరణ్యములో ఇంతకాలం మేము తిరుగుతూ ప్రయాసపడ్డాము, నీళ్లకు ప్రయాసపడ్డాం, ఆహారానికి ప్రయాసపడ్డాం. ఇప్పుడు మా అన్నదమ్ముడే కనిపిస్తున్నాడు ఎదురుగా. కనుక ఆ దేశము గుండా మేము ప్రయాణం చేస్తే మాకు చాలా మేలు లేక చాలా సంతోషం అనుకున్నారు. అయినా ఏదెట్లున్నా మంచిది, వారికి ముందుగా తెలియజేస్తాం. ఏదోమీయులకు ఒక దూతను పంపి వారెక్కడి నుండి వచ్చారు, వారెవరు అని తెలియజేశారు. ఎవరు వారు? మేము మీ సహోదరులము అన్నారు. నీ సహోదరుడగు ఇశ్రాయేలు అన్నాడు. ఏదోముకు తెలియజేస్తున్నాడు, నీ సహోదరుడు ఇశ్రాయేలు అడుగున్నదేమనగా, మాకు వచ్చిన కష్టము యావత్తు నీకు తెలిసినది. ఏదోముకు ముందే తెలుసున్నట్లుగా వీరు తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద జనాంగము, ఏదోము ఒక దేశంలో స్థిరపడ్డాడు, వీరు ఐగుప్తులో 400 సంవత్సరాలు వారక్కడ బానిసలుగా ఉన్నారు. ఈ విషయమంతా చరిత్ర అంతా తెలిసి ఉంటుంది. కాబట్టి నీ సహోదరుడు అడుగుతూ ఉన్నాడు, మాకు కష్టం వచ్చింది, మా పితరులు ఐగుప్తునకు వెళ్ళారు. ఆ కథ అంతా ఒక 2 వచనాల్లో చెప్పాడు. కనుక ఇప్పుడు మేము మొరపెట్టేది ఏంటంటే, ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఈ దేశము గుండా నీ దేశము గుండా మేము ప్రయాణం చేయాలి. మేము అక్కడ ఉండము నీతో, మేము ముందుకు వెళ్ళిపోవాలి. రాజమార్గము గుండానే వెళ్తామంటే, హైవే గుండానే. రాజమార్గం అంటే హైవే నుండి వెళ్ళిపోతాము. సందులు ఆ ఊర్లకు వెళ్ళము, కానీ రాజమార్గము గుండానే వెళ్ళిపోతాం. ఏదైనా నీళ్లు తాగినా దానికి మేము డబ్బులు ఇస్తాం, ఖర్చిస్తాం. ఏదైనా నష్టం చేసినా దానికి మేము చెల్లిస్తాం. కానీ ఏ నష్టం కలగకుండా మేము ప్రయాణం చేస్తాం అని ఇంత చక్కగా వారికి తెలియజేశారు. తెలియజేస్తే అక్కడి నుండి ఏమి జవాబు వచ్చింది చూడండి. నీవు నా దేశములో బడి వెళ్ళకూడదు. 18వ వచనం, నేను ఖడ్గముతో నీకు ఎదురుగా వచ్చేదను సుమి అన్నాడు. నీవు నా దేశములో నుండి వెళ్ళకూడదు అనే అంత మాట వరకు బాగున్నది. కానీ ఇప్పుడు అకస్మాత్తుగా ఏమంటున్నాడు? ఖడ్గాన్ని తీసుకొని వస్తా అంటున్నాడు. అప్పటికప్పుడు ఎంత ఆవేశపడి కోప్పడిపోయాడు. సరే మీరు రాకండి, దెర్ ఇస్ నో పర్మిషన్ అంటే అయిపోతుంది. కానీ వెంటనే చెప్తున్నాడు, మీరు వస్తే నేను ఖడ్గం తీసుకొని ఎదురుగా వస్తానన్నాడు. వీరెందుకు ఇలా? సహోదరులే కదా. సహోదరులలో ఇలాగెందుకు వీరి ప్రవర్తన? మనం ఆలోచన చేస్తే సహోదరులలో చాలా భయంకరమైన, అంటే చాలా పెద్ద వ్యత్యాసం ఉన్నది. ఇద్దరు సహోదరులు ఒకలాగా లేరు. దీని ద్వారా ఏమర్థమవుతుందంటే, ఇద్దరు సహోదరులు ఒకలాగా లేరు. మనం అంత సహోదరులమే, అందరం ఒకలాగా ఉంటామా? ఈ సహోదరులు ఒకలాగా లేరు. ఒక తండ్రి కుమారులే వేరు, ఒకే కుటుంబం వారు. కానీ వీరిలో వేరువేరు స్వభావాలు. తన సహోదరుణ్ణి ప్రేమించలేనంత ద్వేషం కలిగిన వాడు ఏదోము. సరే రాకండి మీరు, ఇంత జనాంగాన్ని మేము ఓర్చుకోలేమి ఈ దేశంలో అనుకొని మర్యాదగా చెప్పవచ్చు. ఆ విధంగా వారికి తెలియజేస్తే ఒకవేళ వారు ఏం మాట్లాడుదురో కానీ, నేరుగా నేను ఖడ్గము తీసుకొని వస్తానన్నాడు. ఎంత భయంకరమైన హృదయము కలిగిన వాడో ఒక సహోదరుడు. ఆలోచన చేస్తున్నాం. ఈ ఇద్దరు సహోదరులలో రెండు విధాల వ్యక్తులను, 2 విధాల గుంపులను మనం చూస్తాం ఈ రోజుల్లో. అందరూ సహోదరులే, అందరము ఒకే
ఒకే తండ్రి పిల్లలమే. మన తండ్రి ప్రభువైన యేసుక్రీస్తే తండ్రి అయిన దేవుడు అని మనం ప్రార్థన చేస్తాం. కానీ అందరము ఒకే రకంగా ఉన్నామా? ఎలా ఉన్నాం? ఏ సహోదరుని వలె ఉన్నాం? మీరందరూ సహోదరులే అని ప్రభువు కూడా చెప్పాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మీరందరూ సహోదరులే అన్నాడు. ఈ సహోదరులలో ఇద్దరు, ఏదోము ఒక రకంగా ఉన్నాడు, యాకోబు ఇశ్రాయేలు ఒక రకంగా ఉన్నాడు. యాకోబేమో ఏదోమేమో భక్తిహీనులను చూపించేవాడు, యాకోబేమో భక్తిపరులను చూపించేవాడు. సహోదరులలో మనం ఈ యాకోబు కుమారుల లెక్కలో కూడా అలాగే చూస్తాం. ఆ సహోదరులందరూ ఒకలాగా లేరు. ఒకడు యోసేపు భక్తిపరుడుగా ఉన్నాడు, తక్కిన సహోదరులందరూ భక్తిహీనులుగా ఉన్నారు. ఇస్సాకు కుమారులు ఇద్దరు, ఒకడు భక్తిహీనుడు, ఒకడు భక్తిపరుడు. ఈరోజు మనం ఆలోచన చేయాలి, మనం ఏ గుంపులో ఉండి దేవుని సహవాసములో దేవుని పిల్లలంగా ఎదుగుతూ ఉన్నాం? భక్తిపరుల లెక్కలో ఉన్నామా? భక్తిహీనులంగానే ఉండిపోతున్నామా? ఏదోము ఎలా ఎదుగుతూ వచ్చాడు, ఏదోము ఎలా ఎదుగుతూ తన హృదయాన్ని కలిగి ఉన్నాడో మనం ఆలోచన చేస్తే పుట్టుకతోనే చాలా వేరుగా ప్రవర్తించాడు. ఇస్సాకుకు ఇద్దరు కుమారులు, ఇస్సాకు రిబ్కాకు వీరిద్దరు కుమారులు కదా. వీరిద్దరి ఆదికాండం 25వ అధ్యాయములో వీరి ప్రారంభ దశలో వారున్న స్థితిని మనము గమనిస్తే, యాకోబేమో గుడారమును ఏర్పరచుకున్నాడు, ఏదోమేమో అరణ్యాన్ని ఏర్పరచుకున్నాడు. మొదటి నుండే తేడాగా ప్రవర్తిస్తున్నాడు. అరణ్యములో వేటాడేది ఏదోము ఇష్టపడ్డాడు ఏశావు. వేటాడే స్వభావం ఉంటుంది చూడండి, అందులో కఠినమైన స్వభావం ఉంటుంది. వేటాడే వారికి ఇమోషన్స్ ఎక్కువగా ఉండవు. వేటాడే వారికి ఇమోషన్స్ ఉంటే చంపుతారా? విలవిల కొట్టుకొని పోతే అయ్యో మనలాంటి వారం రక్తం చూసి పడిపోయే వారం ఉంటాం. ఇమోషన్స్ ఉండవు వారికి. అలాంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అరణ్య నివాసి ఏశావు. యాకోబేమో మొదటి నుండి గుడారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, సాధువుగా ఉన్నాడు. గుడారము సాధువైన మనస్సును నేర్పిస్తుంది. అలాగూ వారి జీవితాలు మొదలై అలాగే కొనసాగాయి. చాలా నష్టపోయాడు ఏశావు జీవితంలో. ఈ అరణ్యములో తాను వేటాడుతున్న ఆ స్థితిని బట్టి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. మరొక గుణం ఏంటంటే, తనకేం పట్టింపు లేవు. అరణ్యములో ఉంటే, అరణ్యం అంటే మనకు లోకము. ఈరోజు సహోదరులుగా ఉండే లోకాన్ని ఆశ్రయించేవారు, లోకములో జీవిస్తున్నట్లుగా జీవించే వారికి సూచన ఏదోము. మరి ఎవరు? మన సహోదరులమే, దేవుని పిల్లలమే, అయినా మనకెక్కడ? లోకమే మనకు. అలాంటి స్థితిలో ఉన్నవాడు ఏశావు, ఏదోము. లోకములో ఉండి ఏం సాధించాడు ఏశావు? అరణ్యములో ఉండి ఏం సాధించాడు? అన్నీ పోగొట్టుకున్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత తండ్రి దీవెనలు పోగొట్టుకున్నాడు. తల్లిదండ్రుల ప్రేమను పోగొట్టుకున్నాడు. తల్లి ప్రేమను అనుభవించలేదు. ఇలాగూ అరణ్యములో వాసము సహోదరుడిగా ఉండి అరణ్యవాసిగా ఉన్నవాడు అన్నీ పోగొట్టుకున్నట్లుగా, సహోదరులంగా ఉండి మనము లోకమును ఆశ్రయించి లోకములో జీవిస్తున్నట్లుగా లోకాన్నే మనకు ఆశ్రయముగా ఉంటే అన్నీ పోగొట్టుకుంటాం. దైవ ఆశీర్వాదాలు అన్నీ పోగొట్టుకుంటాం. దేవుని చేత ఏర్పరచబడిన ఆశీర్వాదాలు అవి జ్యేష్ఠత్వము. దేవుడు ఏర్పరిచిన ఆశీర్వాదము జ్యేష్ఠత్వము.
తండ్రి వలన వచ్చే దీవెనలు దేవుని చేత ఇవ్వబడిన దీవెనలు, అవి అక్షరార్థంగా నెరవేరుతాయి. తండ్రి దీవించిన దీవెనలు కుమారునికి నెరవేరుతాయి. అది దేవుని ఏర్పాటు. అన్నీ పోగొట్టుకున్నాడు. ఈరోజు మనం ఏ స్థితిలో ఉన్నామో ఆలోచన చేయడానికే మనం దేవుని వాక్యము ద్వారా వింటూ ఉన్నాం. భక్తిపరుడుగా జీవించలేడు, భక్తిహీనుడయ్యాడు. ఎలా అంటే తన సహోదరుని కూడా ప్రేమించలేని స్థితిలో ఉండిపోయాడు. ఏమన్నాడంటే, ఒక సమయంలో చంపజూచెను అని ఉన్నది. తన సహోదరుని చంపాలనుకున్నాడు ఏశావు. పోగొట్టుకున్నాడు తన అవిధేయతను బట్టి, పోగొట్టుకున్నాడు తన స్వభావమును బట్టి, తన క్రియలను బట్టి. కానీ ఆ కోపమంతా యాకోబు మీద ఎలాగూ తీర్చుకోవాలనుకున్నాడంటే, ఆ సహోదరుని నేను చంపుతాననుకున్నాడు. ఒకవైపు యాకోబు భక్తిపరుడుగా కనిపిస్తాడు మనకు. అతన్ని గూర్చి మోసగాడు అనుకోవచ్చు. అతన్ని గూర్చి మనం అనేక మాటలు చెప్పుకుంటాం. మోసగాడు, అన్నను మోసపరిచాడు, తండ్రిని మోసపరిచాడు. అదొక వరుస అయితే, కానీ యాకోబులో ఉన్న భక్తి జీవితాన్ని మనం ఎరిగి ఉంటే, దేవుని చేత ఆశీర్వదింపబడినవాడు. యాకోబులో ఒక స్వభావం అన్నదే. యాకోబులో తండ్రి నుండి ఆశీర్వాదాలు పొందడానికి తల్లి ప్రేరేపించింది. అప్పుడు ఏమన్నాడు? అప్పుడు భయపడ్డాడు. యాకోబులో ఒక స్వభావం ఏమున్నదంటే భయం ఉన్నది. భయము లేకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తాను చేస్తున్నాడు కానీ భయపడుతున్నాడు. దేవుని అందలి భయము మనం కలిగి ఉండాలనేది నేర్చుకోవాలి. దేవుని భయం ఉన్నవారు ఏ విధంగానైనా దేవుడు వారిని తప్పకుండా తనకు అనుకూలంగా మార్చేస్తాడు. ఈరోజు భయం లేకుండా ఇష్టానుసారంగా ఉండేవారు ఉన్నారు. ఏశావు అలాగే. ఈయనకు భయం ఎందుకు? గుడారములో ఉన్నవాడు, ఎప్పుడూ తల్లిదండ్రుల మాటలు వింటూ ఉన్నవాడు, తల్లిదండ్రుల సహవాసములో ఉన్నవాడు. స్వభావరీతిగా తనకు మోసపరిచే గుణమున్నా, అబద్ధమాడే గుణమున్నా అవన్నీ మార్చేశాడు దేవుడు. ఎందుకంటే అతనిలో భయం ఉన్నది. ఈరోజు చాలామంది పిల్లలు మొదలుకొని పెద్దల వరకు తప్పులు చేస్తూ ఉంటాం, పొరపాట్లు చేస్తూ ఉంటాయి. భయము లేకుండా చేసేవారు ఉన్నారు, భయపడేవారు ఉన్నారు. భయపడేవారిని తప్పకుండా దేవుడు మార్గములోనికి నడిపిస్తాడు. యాకోబు భక్తిపరుడుగా మారిపోయాడు. భక్తి జీవితానికి సూచన భక్తిపరుడు, భక్తిహీనుడు. ధర్మశాస్త్రము లేదు ఏదోముకు. ధర్మశాస్త్రము కలిగినవాడు యాకోబు, ఇశ్రాయేలు. అంటే దేవుని వాక్యాన్ని కలిగినవాడు, దేవుని ఆజ్ఞలను కలిగినవాడు, దేవుని శాసనములను కలిగినవాడు. ఏశావుకి ఏమీ లేవు, దేని గురించి పట్టింపు లేదు. పైగా సహోదరులతో కలిసి ఉండడానికి కూడా ఇష్టపడడు, సహవాసము లేదు. చూడండి, అదే మనం చదువుకున్న 36వ అధ్యాయములో, ఆదికాండం 36వ అధ్యాయములో ఆరో వచనం చూడండి. ఏశావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తన సమస్త పశువులను, తాను కనాను దేశములో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరియొక దేశమునకు వెళ్ళిపోయెను. వారు విస్తారమైన సంపద గలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయిరి అన్నాడు. వారు కలిసి నివసింపలేకపోయిరి అన్నప్పుడు ఎవరిలో ప్రేరేపణ వచ్చింది నేను వెళ్ళిపోతానని?
ఏశావులో వచ్చింది, యాకోబులో రాలేదు. యాకోబుకు 12 మంది కుమారులు ఉన్నారు. అసలు తనకు ఇరుకుగా అనిపించాలి. అసలు వాస్తవంగా ఈ స్థలమంతా ఇరుకుగా ఉన్నది, నేను ఎక్కడైనా వెళ్ళిపోతాను, విస్తారమైన స్థలాన్ని నేను చూసుకుంటాను అనిపించాలి. కానీ ఏశావులో ఆ స్వభావం ఉన్నది. తల్లిదండ్రులతో సహవాసము లేదు, తండ్రితో సహవాసము లేదు మొదట. ఆ తర్వాత సహోదరులతో కూడా సహవాసము లేదు. ఏ సహవాసాన్ని ఇష్టపడని వాడు. ఈ రోజుల్లో సహవాసమును ఇష్టపడని సహోదరులు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. సహవాసం అంటే ఇష్టం ఉండదు. ఏదో బలవంతం వస్తారు పోతారు. ఎవరి బలవంతమో కొన్నిసార్లు తల్లిదండ్రుల బలవంతాన పిల్లలు, భార్య బలవంతాన భర్త, భర్త బలవంతాన భార్య. ఏదో ఒక అవసరత బలవంతం, అది ఒక అవసరత ఉన్నది, దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఇవి కూడా బలవంతాన మనము దేవుని సన్నిధికి రావడం, సహవాసమును గూర్చిన ఆసక్తి లేకపోవడం ఏశావులో చూస్తున్నాం. సహోదరునితో కలిసి ఉండే ఇష్టం లేదు, వెళ్ళిపోయాడు. షేయూరు మన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. షేయూరు మన్యం ఎలా, అక్కడ ప్రభువు, అక్కడ దేవుడు, అక్కడ కూడా అతనికి సహాయం. దేవుడు ఏదోమును ఏశావును కూడా విడిచిపెట్టలేదండి. మనం చరిత్ర చూస్తే ఏశావును కూడా విడిచిపెట్టలేదు. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది దేవుడు ఏశావును విడిచిపెట్టి యాకోబును దీవించాడు అనుకుంటాం, కానీ ఏశావును దేవుడు విడిచిపెట్టలేదు. ఏశావు ఏర్పరచుకున్న షేయూరు మన్యములో కూడా దేవుడు సహాయం చేశాడు. అక్కడ ఉన్న వారిని వెళ్ళగొట్టించి అతనికి ఆ స్వాస్థ్యాన్ని స్థిరపరిచాడు. ద్వితీయోపదేశకాండం చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. అట్లు ఆయన షేయూరులో నివసించు ఏశావు సంతానము కొరకు చేసెను. ఎట్లనగా ఆయన వారి ఎదుట నుండి ఓరీయులను నశింపజేసెను గనుక వారు ఓరీయుల దేశమును స్వాధీనపరుచుకొని నేటి వరకు వారి చోట నివసించుచున్నారు. ఎవరు చేశారు ఇది? హోరీయులను నశింపజేశాడు దేవుడే. ఏశావు ఏం చేశాడంటే, నేను ఇక్కడ కలిసి ఉండను, నేను వెళ్ళిపోతాను దూరం అనుకొని షేయూరు మన్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఎవరున్నారు? ఆల్రెడీ ఉన్నారు ఓరీయులు. ఉండనిస్తారా ఇన్ని? ఇక దేవుడే వారిని నశింపజేసి ఏదోముకు కూడా అక్కడ స్థానాన్ని కల్పించాడు, నివాసం ఏర్పాటు చేశాడు. అంతే దేవుని ప్రేమ ఎలా అతన్ని వెంటాడుతూ ఉన్నదో చూడండి. యేసు ప్రభునందు విశ్వసించిన వారిని ఆయన పిల్లలుగా మనము స్వీకరించబడి ఆయన కుమారులుగా మనం ఉన్నప్పుడు దేవుడు ఎన్నటికీ మనలను విడిచిపెట్టకుండా వెంటాడుతాడు. మనం ఒకవేళ పారిపోవచ్చు, దూరం వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడు మనలను వెంటాడుతూ మార్గానికి తీసుకొచ్చడానికి ప్రయత్నిస్తాడు. ఏశావును కూడా అలాగే అనుకున్నాడు. ఏశావును గురించి దేవుడు వారికి 23వ అధ్యాయము చూద్దాము. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము చూడండి, 7-8 వచనాలు. ఏదోమీయులు నీ సహోదరులు గనుక వారిని ద్వేషింపకూడదు అని దేవుడు ఇశ్రాయేలుకు చెప్తూ ఉన్నాడు. ఐగుప్తు దేశములో నీవు పరదేశివై ఉంటివి గనుక ఐగుప్తీయులను కూడా ద్వేషింపకూడదు అన్నాడు. వారికి పుట్టిన పిల్లలలో 3వ తరము వారు యెహోవా సమాజములో చేరవచ్చును అన్నాడు. దేవుడు అవకాశం ఇస్తున్నాడు వారికి. ఏశావు దూరం వెళ్ళిపోయినా, ఏదోమీయులు దూరం అయిపోయినా అక్కడ కూడా దేవుడు వారికి సహాయపడుతూ వారికి ఏం అవకాశం ఇచ్చాడు? మళ్ళీ దేవుని ప్రజలతో చేరిపోయే అవకాశం ఇచ్చాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతము లేదు. ఏషావే తన స్వభావమును బట్టి, తనకున్న
అలవాటును బట్టి, తన యొక్క జీవిత విధానమును బట్టి, ప్రారంభంలో తండ్రితో సహవాసము లేదు, తల్లిదండ్రులతో సహవాసము లేదు, అరణ్యాన్ని ఏర్పరచుకున్నాడు. సహోదరునితో కలిసిపోయాడు, సంతోషంగా చేర్చుకున్నాడు. 20 సంవత్సరాల తర్వాత యాకోబు వచ్చాడు. యాకోబు ఎంత భయంతో వచ్చాడో మనకు తెలుసు. ఆ చరిత్రలో మనం చూస్తే అడుగడుగున భయంతో వచ్చాడు, నా అన్న ఏం చేస్తాడో అని. కానుకలు పంపాడు. ముందు 400 మందిని ముందు పంపాడు. ఆయన 400 మందితో ఏశావు ఎదుర్కొనడానికి వచ్చాడు. యాకోబు ఒక గుంపును పంపాడు ముందుగా. ఇలాగూ భయముతో వెళుతున్నప్పుడు ఏశావు ప్రేమ కనపరిచాడు, కానీ కలిసి ఉండడానికి ఇష్టపడలేదు. ప్రేమ ఉంటుంది కానీ కలిసి ఉండలేకపోతారు చాలామంది. ప్రేమ చూపుతాం, కలిసి ఉండాలంటే కష్టం. ప్రేమలో అన్నీ సహింపున్నది అన్నాడు. ఏశావులో ప్రేమ చూపాడు యాకోబు తిరిగి రాగానే, కానీ కలిసి ఉండడానికి ఇది భారంగా ఉంటుంది కనుక నేను వెళ్ళిపోతానని వెళ్ళిపోయాడు. సహోదరునితో సహవాసము లేదు. ఇదంతా భక్తిహీనుల యొక్క విశ్వాస జీవితంలోనే భక్తిహీనులు ఉంటారు. విశ్వాసులే కానీ భక్తి లేదు, భయము లేదు. ఎలా ఉంటారంటే తండ్రితో సహవాసము లేదు, ప్రార్థన లేదు, దేవునితో సంబంధము లేదు, సహోదరులతో సహవాసము లేదు, ఫెలోషిప్ లేదు. ఎలా దీవించబడతాము? అట్టివారి పరిస్థితి ఎలా మారిపోతుందంటే, ఇదిగో ఏశావు ఖడ్గము పట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. ఏశావు స్వభావం ఇంకా ఎలాగూ మారిపోయింది. సహోదరుని మీద ఏమాత్రము ప్రేమ లేదు, ఏమాత్రము ప్రేమ చూపినవాడు కాదు. ఏశావు గతించిపోయాడు. ఏశావు చనిపోయాడు కదా, ఉన్నాడు ఇంకా? యాకోబు ఉన్నాడా? లేదు. కానీ వారి వంశపరంగా కొనసాగుతూ ఉన్నది. వీరేం చేశారు చూడండి. ఓబద్యా గ్రంథములో దేవుడు ఒక మాట రాశాడు. ఓబద్యా గ్రంథాన్ని తీసుకోండి. 12వ వచనం, 761 నంబర్ పేజ్. మీకు దొరకకుంటే చూడండి, 761 నంబర్ పేజ్ తీసుకోండి. 12వ వచనం, ఓబద్యా. నీ సహోదరుని శ్రమానుభవ దినము చూచి నీవు ఆనందమొంద తగదు. యూదావారి నాశన దినమున వారి స్థితిని చూచి నీవు సంతోషింప తగదు అన్నాడు. ఏదో ఏం చేస్తున్నాడంటే, తన సహోదరుడు శ్రమ పడుతున్నాడు. ఆ శ్రమ దినాల్లో ఏదో ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. అంటే సహోదరుని పట్ల ఎలాంటి స్వభావము, ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు. భక్తిహీనమైన జీవితం ఎలా మారిపోతారో చూడండి. ఎంత భయంకరమైన స్థితికి దారితీస్తారు. విశ్వాస జీవితమే సహోదరులమే అనబడతాము, కానీ మన జీవితం, మన హృదయం ఎట్టి బహుఘోరమైన దుష్టత్వముతో నిండి ఉన్నది. సహోదరుని ద్వేషించడం, సహోదరుడు శ్రమ పడితే ఆనందించడం, సహోదరుడు ఎదురైతే ఖడ్గముతో ఎదిరించడం. ఇక్కడ చూసేది అదే. మనము ఏదో మాలాగు చేస్తూ ఉంటే, ఆత్మీయుడు భక్తిపరుడు అయిన ఇశ్రాయేలు ఏం చేస్తాడు? భక్తిపరులంగా ఉంటే అలాంటి మంచి మనస్సుతో ఉండాలి. ఎదురాడి పోరాడడానికి యుద్ధవీరులు వేరు. మోషే యుద్ధం చేసి అమాలేకీయులను జయించాడు. అమాలేకీయులు కూడా ఎవరంటే చెప్పాలా? అమాలేకీయులు కూడా ఏదోమి సంతానమే. మనము అమాలేకీయులు నిర్గమాకాండం 17వ అధ్యాయములో మొట్టమొదటిసారి మోషే యుద్ధం చేసిన వారు అమాలేకీయులు. నిర్గమాకాండం 17వ అధ్యాయం చూడండి. యెహోషువ యుద్ధం చేస్తాడు అమాలేకీయులతో. ఈ అమాలేకీయులు కూడా ఎవరని మనం ఆలోచన చేస్తే, ఆదికాండం 36వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆదికాండం 36వ అధ్యాయం 12వ వచనం. ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను అని చూస్తారు.
ఏశావు సంతానములోనే ఒకడు అమాలేకు. ఈ అమాలేకు సంతానమే అమాలేకీయులు. అంటే వీడు ఎవడై ఉంటాడు? ఏదోము వంశములో నుండే వచ్చినవాడు. కనుక అమాలేకీయులను జయించారు వారక్కడ. ఇప్పుడు ఏదోమును జయించలేరా? జయించగలుగుతారు. యుద్ధాలను జయించిన వారు అమాలేకీయులను. అందుకే దేవుడు ఏమన్నాడంటే వారి పేరును పూర్తిగా నేను తుడిచివేస్తానన్నాడు. నిర్గమాకాండానికి వెళ్తే మనకు ఆ మాటలు కనిపిస్తాయి. ఎందుకనగా వీరు ప్రయాణం చేస్తుంటే ఏ ప్రొవొకేషన్ లేకుండా, వారిని ఏమీ బెదిరించకుండానే వారు వచ్చి వీరితో యుద్ధానికి దిగుతారు. అది దేవునికి కోపం. వీరి మార్గాన వెళ్తూ ఉన్నారు. వారు అకస్మాత్తుగా వచ్చి అమాలేకీయులు వారి మీదికి యుద్ధానికి వచ్చినప్పుడు మోషే ఆ కొండ మీద చేతులెత్తినంత సమయం అమాలేకీయులకు అపజయం, ఇశ్రాయేళ్లకు విజయం. యెహోషువ వీరి పక్షాన వెళ్ళి యుద్ధమాడుతాడు. అమాలేకీయులు ఓడిపోతారు. ఆ ఏదోమీయులే ఇప్పుడు మళ్ళీ ఖడ్గము తీసుకొని ముందుకొస్తూ ఉన్నారు. ఇప్పుడు జయించలేడా? మోషే జయించగలుగుతాడు. ఇశ్రాయేలు జయించి వారి దేశాన్ని కూడా స్వాధీనపరుచుకొనగలుగుతారు. కానీ నిజమైన సహోదరుడు అలాగూ చేయకూడదు. సహోదరుని ఎడల ప్రేమ చూపాలి. అది భక్తిపరుని జీవితం, ధర్మశాస్త్రము కలిగిన వాని జీవితం, వాక్యాన్ని ఎరిగిన వాని జీవితం. ఎదుటి సహోదరుడు తనను ద్వేషించిన, తన మీదికి ఖడ్గము తీసుకొని మీదికి వచ్చిన, ఎదిరించే సామర్థ్యత శక్తి ఉన్న ఏం చేయాలి? ఎదిరించకూడదు. అందుకే వీరు ఏం చేశారంటే అక్కడ నుండి సంఖ్యాకాండం చూడండి, మనం చదువుకున్న వాక్య భాగానికి మళ్ళీ రండి. 20వ అధ్యాయములో 21వ వచనం. ఏదోము ఇశ్రాయేలు తన పొలిమేరలలో పడి దాటిపోవుటకు సెలవియ్యలేదు గనుక ఇశ్రాయేలీయులు అతని యొద్ద నుండి తొలగిపోయారు. అది నిజమైన భక్తిపరులైన దేవుని పిల్లల లక్షణాలు. అది భక్తి గలవారు, వాక్యం ఎరిగిన వారు, సహోదరుని ఎలాగూ ప్రేమించాలో, సహోదరుని ద్వేషించకూడదు అనే విషయాలు ఎరిగిన వారు. దేవుడు ధర్మశాస్త్రములో వారికి తెలియజేశాడు ఎవరిని, సహోదరుని ఎలాగూ ప్రేమించాలి. దేవుని యొక్క శాసనాలను ఎరిగిన వారు కనుక ఎదురాడి పోరాడే పని వారికి లేదు. పోరాడాలంటే వారికి శక్తి ఉన్నది, సైన్యం ఉన్నది, బలం ఉన్నది. కానీ దేవుని యొక్క వాక్యము వారికి ఉన్నది కాబట్టి వారు విడిచి వెళ్ళిపోయారు. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం చదువుకున్నాం కదా. అక్కడ ఏదోమీయులను గూర్చి దేవుడు వారికి సెలవిచ్చాడు. మీరు ఏదోమీయులను ద్వేషించకూడదు అన్నాడు. అలాగని ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుండి బయటికి పక్క ద్రోవన వెళ్ళిపోయారు. స్ట్రైట్ రోడ్ ఉన్నది అనుకోనండి, అది ఏదోము దేశము. వారు వెళ్ళనీయకుంటే ఇప్పుడు తిరిగి మళ్ళీ అంత దూరం వెళ్ళాలి. అయినా సహించుకున్నారు, సహోదరుని ఎదిరించలేదు. దేవుని చిత్తమును ఎరిగిన వారై, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారై, దేవుని వాక్యానికి లోబడిన వారై వారు మరో మార్గము గుండా చేరవలసిన స్థానానికి వెళ్ళారు. ఇది నిజముగా విశ్వాసులు, నిజముగా దేవుని యందు భక్తి గలవారు చేయవలసిన విధానం. ఇందులో 2 గుంపులను చూసాము, సహోదరులే కానీ భక్తిహీనులు, భక్తిపరులు. భక్తిపరుల యొక్క విధానం ఎలాగో, భక్తిహీనుల విధానం ఎలాగో మనం చూసాం. భక్తిహీనులుగా అనేక రోజులు ఉండలేరు. ఏశావు ఎలాగూ నశించిపోయాడు. ఓబద్యా గ్రంథములో ఏదోము యొక్క సమూల నాశనాన్ని ప్రకటించాడు. ఇర్మియా గ్రంథములో ఉన్నది, అన్ని గ్రంథాలు, ఆమోసు గ్రంథములో ఉన్నది. ఏదోమును గూర్చిన మాటలు దేవుడు ప్రకటించగా ఏదోమును సమూల నాశనం చేశాడు. ఏదోమీయులు లేకుండా పోయారు. మొదటి శతాబ్దములో దేవుని వాగ్దానము నెరవేరుతుంది కనుక భక్తిహీనులుగా కొనసాగలేము. భక్తిపరులంగా జీవిస్తూ, దేవుని వాక్యాన్ని గౌరవిస్తూ, సహోదరులను గౌరవిస్తూ, సహవాసమును గౌరవిస్తూ,
దేవుని సన్నిధిని గౌరవిస్తూ జీవించాలనేది మనం నేర్చుకుంటున్నాం. ఈ చిన్న హెచ్చరిక, చిన్న ఉపదేశాన్ని మన మనసులో మనం కలిగి ప్రభువులో ముందుకు సాగిపోదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మీ మహాకృప చేతనే ఇంతవరకు మాకు తోడయుండి ఆరాధనలోనూ హెచ్చరిక వాక్య ఉపదేశమందును మాతో మాట్లాడి ఉన్నందుకు స్తుతిస్తున్నాం. సహోదరులము ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అన్నావు. ఏదోము ఏశావు, యాకోబు ఇశ్రాయేలుగా కాక ఇశ్రాయేలు వలె ప్రభువా, మేము ఈ సన్నిధిలో భక్తి గల జీవితాన్ని మిమ్మల్ని సేవించే వారముగా ఉండునట్లు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తున్నాం. విన్న ఈ వాక్యము ఏ విధంగా మా హృదయాల్లో చేరిందో మీరు ఎరుగుతారు ప్రభువా. ఫలింప చేయండి, ప్రతి హృదయాలను మెత్తన చేయండి. విత్తబడిన వాక్యము ఫలించినట్లుగా దీవించండి. తిరిగి మా గృహాలకు మేము వెళ్తుండగా దూర ప్రయాణాలు చేసి వచ్చారు, క్షేమంగా ప్రభువా నడిపించండి, దీవెనలతో పంపండి. మరొకసారి మేము ఇలాగూ కలిసి మిమ్మల్ని స్తుతించుటకు కృపనిమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో స్థలములో చేరిన మమ్మల్ని మీ కృపగల హస్తాలతో ముట్టండి ప్రభువా. స్వస్థపరచండి. ఎవరికి ఏ బలహీనతలు ఉన్నాయో, ఎవరు ఎటువంటి బాధలతో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, శ్రమలో ఉన్నారో, అందరినీ మీ కృప హస్తాలతో తాకండి. కావలసిన సహాయం చేయండి, స్వస్థపరచండి, నెమ్మదినివ్వండి. మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ స్థలము నుండి సంతోషంగా, సమాధానంగా మా ఇంటికి మేము ప్రయాణం చేసి క్షేమంగా చేరుకొనున్నట్లు మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున కృతజ్ఞతతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.